నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ ఈరోజు ఒక సినిమా గురించినటువంటి మీకు తెలియజేస్తాను. ఈ సినిమాని మహారాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయకుండా ఆపడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఖాళీద్ కా శివాజీ అనేటువంటిది ఒక మరాఠీలో తీసినటువంటి ఒక సినిమా. ఇది సినిమా కథ, వివాదం, చరిత్రపరమైనటువంటి సంఘటనలను కవర్ చేస్తుంది. ఈ సినిమా పేరే ఖాళీద్ కా శివాజీ. సినిమా ఎందుకు ఇంత సంచలనం సృష్టిస్తుంది, ఎందుకు కొందరు నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు, మరియు మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తుంది, అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నా వీడియోలో చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అందువల్ల ఇంకా నేను మరింత మంచి వీడియోలు చేసి మీకు అందిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. ముందుగా ఈ సినిమా ఏం చెబుతా ఉంది? ఖాళీద్ కా శివాజీ అనేది డైరెక్టర్ రాజ్ ప్రీతం మోరే దర్శకత్వం వహించిన ఒక మరాఠీ సినిమా. ఇతను 2019లో నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమా కథ ఒక ముస్లిం యువకుడు ఖలీద్ చుట్టూ తిరుగుతుంది. ఖలీద్ విదర్భ ప్రాంతంలోని వర్ధా జిల్లాలో నివసిస్తూ తన జీవిత అనుభవాల ద్వారా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి నేర్చుకుంటాడు. అతని స్నేహితులు అతన్ని అఫ్జల్ ఖాన్ అని కూడా ఎగతాళి చేస్తారు. శివాజీ మహారాజు చంపిన ఆదిల్ షాహీ సైన్యాధిపతి. ఇది మహారాష్ట్రలో చాలా ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సినిమా ట్రైలర్ చూస్తే ఖలీద్ శివాజీ మహారాజును ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతుంది. అతను కూడా శివాజీ మహారాజు వేషం వేసుకుంటాడు. సినిమాలోని ఒక సీన్లో నిజమైన రాజు అంటే మతాన్ని నమ్మనివాడు, నిజమైన రాజు అంటే ప్రపంచం మొత్తం యొక్క మతాన్ని అనుసరించేవాడని ఓ పాత్ర అంటుంది. సినిమా శివాజీ మహారాజ్ సైన్యంలో 35% మంది ముస్లింలు ఉండేవారని, ఆయన శరీర రక్షకుల్లో 11 మంది ముస్లింలు ఉండేవారని, రాయ్గఢ్లో తన సైనికుల కోసం ఓ మసీదు కూడా నిర్మించారని ప్రస్తావిస్తుంది. మరి వివాదం ఎందుకు? ఇక్కడే సమస్య మొదలవుతుంది. మహారాష్ట్రలోని కొన్ని హిందుత్వ సంస్థలు, ప్రత్యేకించి పుణేకి చెందిన హిందూ మహాసంఘం వంటి సంస్థలు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకరిస్తున్నాయి. వారి ప్రధాన ఆరోపణ ఏమిటంటే ఈ సినిమా శివాజీ మహారాజు చరిత్రను సెక్యులర్ గా చిత్రీకరించడం ద్వారా అతని వారసత్వాన్ని అపహాస్యం చేస్తుందని, మార్చివేస్తుందని వారు గోల పెడుతూ ఉన్నారు. వారి దృష్టిలో శివాజీ మహారాజు ఒక హిందూ సైనిక రాజు. విదేశీ ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి హైందవ సామ్రాజ్యం చిత్రీకరించడం వారికి అసహ్యకరంగా, అవమానకరంగా అనిపిస్తోంది. హిందూ మహాసంఘ్ చైర్మన్ ఆనంద్ దేవ్ స్పష్టంగా చెప్పాడు, ఛత్రపతి శివాజీ మహారాజు మావాడు, హిందువులది, మరాఠాలది. మనం ఖలీద్ కా శివాజీ అనే బాలనమ్యం అభ్యంతరిస్తున్నామని. ఈ వివాదం అంతటకు పెరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతున్న సమయంలో కూడా 2 వ్యక్తులు ఈ సినిమాపై నిషేధం విధించాలని నినాదాలు చేస్తూ సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సాంస్కృతిక మంత్రి ఆశిష్ శలార్ ఇలా అన్నారు, ప్రజల భావాలను దెబ్బతీయడం, చరిత్రను తప్పుగా చిత్రీకరించడం అంగీకారం కాదు. సెన్సార్ బోర్డు సిబిఎఫ్సి సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ ను పునరాలోచన చేయాలని నేను కోరుతున్నాను. అంటే ప్రభుత్వం సినిమా సర్టిఫికెట్ ను రద్దు చేయాలని ప్రయత్నిస్తుంది. అసలు చరిత్ర ఏంటి? ఇక్కడ ముఖ్యమైన చర్చ ఉంది. శివాజీ మహారాజు చరిత్ర గురించి ఇది ఒక పురాతనమైన ఐడియాలజికల్ చర్చ. ఒకవైపు హిందుత్వ సంస్థలు ఆయన హిందూ రాజ్యం కోసం పోరాడిన వారిగా చూస్తారు. మరోవైపు సెక్యులర్ చరిత్రకారులు పురాతన కమ్యూనిస్ట్ నాయకుడు గోవింద్ అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన రాజుగా చూస్తారు. పంసారే తన ప్రసిద్ధ పుస్తకం శివాజీ కోస్ హోతా, శివాజీ ఎవరు అనే పుస్తకంలో శివాజీ మహారాజు ముస్లింలను గౌరవించేవాడని, వారిని ఉన్నత స్థానాల్లో నియమించేవాడని, మసీదులను గౌరవించేవాడని వాదించాడు. ఈ పుస్తకం ఈ సినిమాపై ప్రభావం చూపినట్లుగా కూడా చెప్పుకుంటారు. పంసారే 2015లో కొట్టి చంపబడ్డాడు. ఇది చర్చ ఎంత సున్నితమైనదో సూచిస్తుంది. సో ఖలీద్ కా శివాజీ కేవలం
ఒక సినిమా కాదు, ఇది చరిత్ర, గుర్తింపు, సమాజంలో మతం యొక్క పాత్ర గురించి జరుగుతున్న పెద్ద చర్చకు ఒక అర్థం. ఒకరి చరిత్రను ఎలా చూస్తారో అనే దానిపై ఆధారపడి ఈ సినిమా ఒకరికి ప్రేరణాదాయకంగా అనిపిస్తుంది, మరొకరికి అవమానకరంగా అనిపిస్తుంది. ఇది సినిమా కళ యొక్క శక్తిని కూడా చూపిస్తుంది. అది సామాజిక రాజకీయ సమస్యలు తెరపైకి తీసుకురాగలదు, కానీ అదే సమయంలో చరిత్రను ఎలా చిత్రీకరించాలి, ఎవరి చరిత్ర అంటే ఎవరిదనే సున్నితమైన ప్రశ్నలు కూడా దారితీస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? శివాజీ మహారాజ్ చరిత్ర ఇలాంటి సినిమాల ద్వారా చర్చించడం సరైనదేనా, లేదా ఇది పవిత్రమైన వారసత్వాన్ని అపహాస్యం చేయడమా? మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేస్తానని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై శివాజీ మహారాజ్.